బంగ్లాదేశ్ కూడా యూఎస్ఏతో ట్రేడ్ డీల్ ఫైనలైజ్ చేసుకుంది. వాళ్ళకి 19% ఎఫెక్టివ్ టారిఫ్ రేట్ అప్లై అవుతున్నట్లుగా. సో 37.7% టారిఫ్ రేట్ నుంచి వాళ్ళు ఇప్పుడు 19% టారిఫ్ రేట్లోకి వచ్చారు. బట్ ఈ ట్రేడ్ డీల్ తర్వాత మన మార్కెట్లో ఉన్న టెక్స్టైల్ సెక్టర్ యొక్క స్టాక్స్ అన్నీ మళ్ళీ చాలా ప్రెజర్లోకి వెళ్ళి దీని వెనకాల ఉన్న రీజన్స్ ఏంటి అండ్ దానిపైన ఒక చిన్న డీటెయిల్డ్ అనాలిసిస్ చేసుకొని నెక్స్ట్ ఫేమస్ ఎకనమిస్ట్ అండ్ సిఇఓ ఆఫ్ ద యూరో పసిఫిక్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అయిన పీటర్ షిఫ్ గారు ఒక గోల్డ్ ప్రైజెస్ గురించి ఒక ప్రిడిక్షన్ అయితే చేశారు. 2026 ఎండింగ్ కల్లా గోల్డ్ ప్రైజెస్ పర్ ఔన్స్ $6,000 నుంచి $7,000 వరకు వెళ్తుందని చెప్పి తను వెరీ డీటెయిల్డ్ డేటా పాయింట్స్తో పాటు ఆ ప్రిడిక్షన్ని షేర్ చేశారు. సో దాని గురించి అనాలిసిస్ చేసుకుందాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్, కేర్లైల్ గ్రూప్ వాళ్ళు ఈడిల్విస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ యొక్క సబ్సిడరీ అయిన హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలో 45% స్టేక్ని అరౌండ్ 2,000 crores వర్త్ ఆఫ్ అమౌంట్తో పర్చేస్ చేసినట్టుగా అనౌన్స్మెంట్ జరిగింది. సో అసలు ఆ డీల్ గురించి మనం డీటెయిల్డ్గా అనాలిసిస్ చేసుకొని ఈరోజు మార్కెట్లో ఉన్న అవుట్ స్టాండింగ్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుంటూ ఈ డైలీ మార్కెట్ అప్డేట్ వీడియోని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఏ అశోక్ @ స్టాక్ మార్కెట్ ఛానల్. ఈరోజు డైలీ మార్కెట్ అప్డేట్ వీడియోలో ఫస్ట్ మనం బంగ్లాదేశ్ ట్రేడ్ డీల్ అనాలిసిస్ చేసుకుందాం. బంగ్లాదేశ్కి ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అయిన తర్వాత ఎఫెక్టివ్ టారిఫ్ రేట్ వాళ్ళకి వచ్చేసరికి 19% అని చెప్పి అనౌన్స్ చేశారు. సో ఈ 19% అనేది మన ఇండియాకి అప్లై అయ్యే ఎఫెక్టివ్ టారిఫ్ రేట్తో పోల్చుకుంటే స్టిల్ 1% ఎక్కువే. సో మనతో పోల్చుకుంటే వాళ్ళ టారిఫ్ రేట్ అనేది కొంత ఎక్కువే ఉంది. సో ఈ పరంగా చూసుకుంటే మనకి కాస్ట్ కాంపిటేటివ్నెస్ వాళ్ళకి మనకి కామన్గా ఉన్న సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో అండ్ మనం యూఎస్ఏకి ఎక్స్పోర్ట్ చేసే సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో సో వీటిల్లో మనకి కాస్ట్ కాంపిటేటివ్నెస్ అయితే స్టిల్ ఇంకా ఉందనే చెప్పాలి. బట్ ఈ ట్రేడ్ డీల్ తర్వాత మన ఇండియన్ టెక్స్టైల్ సెక్టార్లో ఉన్న అన్ని స్టాక్స్ చాలా ప్రెషర్లోకి గురైనాయి. దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటనేది మాట్లాడుకుంటే వాళ్ళ ఎఫెక్టివ్ టారిఫ్ రేట్ 19% అయినప్పటికీ బంగ్లాదేశ్ వాళ్ళు కనుక యూఎస్ఏ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న కాటన్తో కానీ యూఎస్ఏ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న యాండ్తో కానీ ఎనీ రా మెటీరియల్ వాళ్ళు యూఎస్ఏ నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఆ రా మెటీరియల్తో కనుక వాళ్ళు ఫైనల్ ప్రొడక్ట్స్ని కనుక మ్యానుఫ్యాక్చర్ చేసి మళ్ళీ వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తే అలా ఎక్స్పోర్ట్ చేసిన ప్రొడక్ట్స్ మీద వాళ్ళు 0% టారిఫ్ ఇస్తామని చెప్పి యూఎస్ఏ గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేసింది. సో ఈరోజు మన టెక్స్టైల్ సెక్టర్ యొక్క స్టాక్స్ భారీగా కరెక్ట్ అవ్వడానికి రీజన్ అయితే ఇదే. ఇప్పుడు ఈ పాయింట్ని మనం లాజికల్గా అండ్ కొంత డీటెయిల్ చేసుకొని మాట్లాడుకుందాం. నిజంగానే మన టెక్స్టైల్ కంపెనీస్ ఈ రూల్ వల్ల అంటే ఇప్పుడు వీళ్ళకి 0% టారిఫ్ ఏదైతే వచ్చిందో దానివల్ల మన టెక్స్టైల్ కంపెనీస్ వాళ్ళతో పోటీ పడగలవా లేదా అనేది కనుక అనాలిసిస్ చేసుకుంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి వాళ్ళకి టారిఫ్ ఎగ్జంప్షన్ ఎందుకు ఇచ్చారు? యూఎస్ఏ నుంచి కనుక వాళ్ళు రా మెటీరియల్ ఇంపోర్ట్ చేసుకొని ఆ రా మెటీరియల్తో వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఆ ఫినిష్డ్ గూడ్స్ని యూఎస్ఏకి పంపిస్తే ఎగ్జంప్షన్ ఇస్తాం అంటున్నారు. అసలు ఫస్ట్ దీని బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకు యూఎస్ఏ వాళ్ళ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ప్రొడక్ట్స్తో మ్యానుఫ్యాక్చర్ చేయాలని చెప్తుంది? మన ఇండియన్ టెక్స్టైల్ సెక్టర్కి వచ్చేసరికి ఎందుకు ఈ రూల్ పెట్టలేదు? ఎందుకు అంటే రూల్ పెట్టడంతోనే సరికాదు కదా, ఆ రూల్ ఫ్లోట్ అయ్యే ఛాన్స్ కూడా ఉండాలి కదా. ఓకే, సో ఆ రూల్ ఫ్లోట్ అయ్యే ఛాన్స్ అని ఎందుకు అంటున్నానంటే బంగ్లాదేశ్ వచ్చేసరికి వాళ్ళ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఎంత పెద్దదైనప్పటికీ కూడా ఆల్మోస్ట్ మనకి కాంపిటేటివ్నెస్ ఇవ్వగలిగే సెక్టర్ అయినప్పటికీ కూడా బంగ్లాదేశ్ టెక్స్టైల్ సెక్టర్ యొక్క మేజర్ కాంపిటేటివ్నెస్ ఏంటంటే వాళ్ళు ఈ రా మెటీరియల్ ప్రొడక్షన్లో స్టిల్ ఇంకా వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకొని అంటే ఈ టెక్స్టైల్ సెక్టర్కి సంబంధించిన రా మెటీరియల్ ఏదైతే ఉందో కాటన్ కానీ సిల్క్ కానీ యాన్ కానీ అండ్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ కానీ ఇవన్నీ వాళ్ళు వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకొని, వేరే దేశాలంటే మళ్ళీ ఎవరో కాదు, ఇండియా అండ్ చైనా. సో ఇండియా అండ్ చైనా నుంచి ఈ టెక్స్టైల్ యొక్క రా మెటీరియల్స్ అంటే రా క్రాప్ని వాళ్ళు ఇంపోర్ట్ చేసుకొని దాన్ని వాళ్ళ దగ్గర ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్తో వాళ్ళ దగ్గర ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్తో ఫినిష్డ్ గుడ్గా ఫైనలైజ్ చేసి యూఎస్ఏకి ఎక్స్పోర్ట్ చేస్తారు. సో దిస్ ఈజ్ హౌ దేర్ సప్లై చైన్ ఈజ్ వర్కింగ్. సో వాళ్ళ సప్లై చైన్లో రా మెటీరియల్ ఏదైతే ఉందో ఆ రా మెటీరియల్ దే హ్యావ్ టు ఇంపోర్ట్ ఫ్రమ్ ద అదర్ కంట్రీస్ అండ్ దెన్ డూ ద ప్రాసెసింగ్ దెన్ ఎక్స్పోర్ట్. ఓకే, సో దానివల్ల ఇప్పుడు యూఎస్ఏ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఎలాగో ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవుతున్నారు, ఈ హోల్ మ్యానుఫ్యాక్చరింగ్ సప్లై చైన్లో ఈ ఇంపోర్ట్ మీద డిపెండ్ అవుతున్నారు కాబట్టి మనం కనుక ఈ ఇంపోర్ట్ కనుక మీరు మా దగ్గర నుంచి చేసుకొని మ్యానుఫ్యాక్చర్ చేసి మళ్ళీ మాకు ఎక్స్పోర్ట్ చేస్తే మేము 0 టారిఫ్ వేస్తామని చెప్తే వాళ్ళ
లోకల్ ఫార్మర్స్ ఎవరైతే ఈ కాటన్ ఫార్మర్స్ లేకపోతే యాన్ ప్రొడ్యూస్ చేసే ఫార్మర్స్, ఫ్యాబ్రిక్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత లాభం చేకూరే అవకాశం ఉంది కాబట్టి ఆ రూల్ని ఈ ట్రేడ్ డీల్లో పార్ట్గా పెట్టారు. మన ఇండియాకి సంబంధించిన ట్రేడ్ డీల్లో ఎందుకు పార్ట్గా పెట్టలేదు అంటే, ఈవెన్ మన వాళ్ళు కూడా ఎందుకు దాన్ని నెగోషియేట్ చేసి ఉండరు అంటే, అది మన ఫార్మర్స్కి, అంటే మన లోకల్ ఫార్మర్స్కి ఎవరైతే ఈ కాటన్, ఫ్యాబ్రిక్స్ అండ్ దెన్ యాన్, సిల్క్ ఇలాంటి డిఫరెంట్ క్రాప్ని ప్రొడ్యూస్ చేసే ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళకి అది డైరెక్ట్గా ఎఫెక్ట్. సో ఆ పాయింట్ మనము నెగోషియేట్ చేయము. అండ్ యూఎస్ వాళ్ళు ఒకవేళ మన మీద ఆ కండిషన్ పెట్టినా కూడా అది మనమైతే ఆ 0% టారిఫ్ కోసం మన హోల్ అగ్రికల్చర్ సెక్టర్ని ఎఫెక్ట్ చేసేలాగైతే మనం పెట్టుకోం కదా. సో అందుకని మన ట్రేడ్ డీల్లో అదైతే పార్ట్గా లేదు. వాళ్ళ ట్రేడ్ డీల్ వచ్చేసరికి దాన్ని ఒక కండిషన్ కాదు, వాళ్ళకు ఒక అడ్వాంటేజ్గా అనౌన్స్మెంట్ ఎందుకు చేశారు అంటే, ఒకవేళ వాళ్ళు కనుక దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ట్రై చేస్తే యూఎస్ లోకల్ ఫార్మర్స్కి అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ యాజ్ ఆఫ్ నో బంగ్లాదేశ్ ఎలాగూ ఇండియా నుంచి, చైనా నుంచి ఈ రా మెటీరియల్ని ఇంపోర్ట్ చేసుకునే ప్రాసెస్ చేస్తుంది కాబట్టి ఆ రూల్ అయితే పెట్టారు. ఓకే, సరే, ఇప్పుడు ఆ రూల్ ఇంక్లూడ్ చేశారు అండ్ ఈ ట్రేడ్ డీల్ అయితే ఇలా వర్కౌట్ అయింది. ఇప్పుడు మన టెక్స్టైల్ సెక్టర్ కంపెనీస్ గురించి మాట్లాడుకున్నాం. మనం ఇప్పటి వరకు ఏంటంటే ఈ రూల్ ఎందుకు ఇందులో పార్ట్గా చేశారనేది మాట్లాడుకున్నాం. ఇప్పుడు సప్లై చైన్కి ఒక స్టెప్ ముందుకు వెళ్దాం. ఓకే, రా మెటీరియల్ గురించి అయిపోయింది. సో వాళ్ళ యూఎస్ రా మెటీరియల్ ఇంపోర్ట్స్ని బూస్ట్ చేసుకోవడం కోసం చేశారు. సో బంగ్లాదేశ్ ఎట్లాగూ ఇండియా నుంచి, చైనా నుంచి కొంటుంది కాబట్టి ఈ రూల్ పెడితే ఒకవేళ యూఎస్ఏ నుంచి ఇంపోర్ట్స్ ఏమైనా పెరుగుతాయనే ఉద్దేశంతో చేశారనుకుందాం. ఇప్పుడు ఆ పోర్షన్ అయిపోయింది. ఇప్పుడు మనకి దీనివల్ల వచ్చే ఎఫెక్ట్ ఏంటి అని మాట్లాడుకుంటే, ఫస్ట్ ఎఫెక్ట్ వచ్చేసరికి మన ఫార్మర్స్కి. ఓకే, ఆ రూల్ బంగ్లాదేశ్ వాళ్ళకి పెట్టడం వల్ల ఒకవేళ బంగ్లాదేశ్ వాళ్ళు కనుక ఇండియా నుంచి, చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునే కాటన్, యాన్, సిల్క్ ఇవన్నీ ఇంపోర్ట్స్ తగ్గించి ఒకవేళ యూఎస్ఏ నుంచి కనుక పెంచుకుంటే మన ఫార్మర్స్కి కొంత ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ఎట్ ద సేమ్ టైం ఐ డోంట్ థింక్ ఇది పూర్తిగా ఇంకా అసలు ఇండియా నుంచి, చైనా నుంచి కొనకుండా పూర్తిగా యూఎస్ఏ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడానికి అయితే ఛాన్సెస్ తక్కువ అని చెప్పి నాకు అనిపిస్తుంది. అలా ఎందుకు అనిపిస్తుందో కూడా చెప్తాను. మనమంతా కూడా ఇండియా కానీ, బంగ్లాదేశ్ కానీ బోత్ ఆర్ ఎమర్జింగ్ కంట్రీస్. సో మన దగ్గర ఎమర్జింగ్ కంట్రీస్లో ఉండే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే స్కిల్డ్ లేబర్ ఆర్ స్కిల్డ్ ఫార్మర్స్ ఎట్ రీజనబుల్ ప్రైజింగ్. సో మన ప్రొడక్షన్ కాస్ట్ అంతా కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. వెరీ కంపారిటివ్లీ యూఎస్ యొక్క అవుట్పుట్ కాస్ట్తో పోల్చుకుంటే మనది చాలా తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మొత్తం ఈ ఇంపోర్ట్స్ని ఇండియా నుంచి, చైనా నుంచి ఆపేసి యూఎస్ఏ నుంచి తెచ్చుకుంటుందా అంటే ఐ డోంట్ థింక్ వాళ్ళదంత కాస్ట్ కాంపిటేటివ్నెస్గా ఉంటుందని నాకు అనిపించట్లేదు. వాళ్ళు ఏదైతే రా మెటీరియల్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారో టెక్స్టైల్కి సంబంధించి. సో ఇట్ ఈస్ నాట్ ఎ ఇమీడియట్ థ్రెట్ టు అవర్ ఫార్మర్స్. అండ్ అట్ ద సేమ్ టైం ఈవెన్ మన టెక్స్టైల్ కంపెనీస్కి కూడా ఇప్పుడు వాళ్ళు కనుక యూఎస్ఏ నుంచి కనుక ఇంపోర్ట్ చేసుకొని ఫినిష్డ్ గూడ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తే అప్పుడు 0% టారిఫ్. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక షర్ట్ ఆర్ ప్యాంట్ ఏదైనా సరే, ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళు ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకొని దాని ద్వారా మ్యానుఫ్యాక్చర్ చేసి పంపిస్తేనేమో 19% అప్లికబుల్. యూఎస్ఏ నుంచి ఇంపోర్ట్ చేసుకొని పంపిస్తేనేమో 0% అప్లికబుల్. అంటే ఇక్కడ డెల్టా ఎంత ఉంది మనకి? 19% డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు యూఎస్ఏ నుంచి ఇంపోర్ట్ చేసుకునే మెటీరియల్ ఏదైతే ఉందో కంపేర్డ్ టు ఇండియా, వాళ్ళకి కనుక ఈ 19% డెల్టాని, అంటే ఈ 19% చీప్గా కనుక వాళ్ళకి యూఎస్ఏ నుంచి కనుక ఇంపోర్ట్ అయితే ఆ రా మెటీరియల్, ఆ ఒక్క సినారియోలోనే వాళ్ళు మనకంటే కాస్ట్ కాంపిటేటివ్ అయ్యి వాళ్ళ టెక్స్టైల్ ఫినిష్డ్ గూడ్స్ అనేవి యూఎస్ఏ ఇంపోర్ట్ చేసుకుంటుంది వెన్ కంపేర్డ్ టు మన ఇండియన్ టెక్స్టైల్స్ ప్రొడ్యూస్ చేసే ఫినిష్డ్ గూడ్స్తో పోల్చుకుంటే. ఎందుకంటే అప్పుడు వాళ్ళ కాస్ట్ కాంపిటేటివ్నెస్ వస్తుంది. ఆ ఒక్క సినారియోలోనే తప్పించి మిగతా అన్ని సినారియోస్లో స్టిల్ మన ఇండియన్ టెక్స్టైల్ కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రొడక్ట్సే కాస్ట్ కాంపిటేటివ్గా ఉంటాయి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వాళ్ళ యూఎస్ఏ వాళ్ళది ఎలాగూ హై కాస్టే ఉంటుంది కంపేర్డ్ టు మనం ప్రొడ్యూస్ చేసే ఈ కాటన్ ఆర్ ఫ్యాబ్రిక్ మెటీరియల్స్తో పోల్చుకుంటే. సో ఆ యాంగిల్లో చూసుకుంటే ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి బిగ్ ప్రాబ్లం మన టెక్స్టైల్ సెక్టర్ కంపెనీస్కి. బట్ కాకపోతే ఏంటంటే స్టాక్ మార్కెట్ మనం ఇదివరకు మాట్లాడుకున్నట్లు ప్రతిదీ కూడా ఫార్వర్డ్ ప్రైసింగ్ మెకానిజం చేస్తుంది. ఇప్పుడు మొన్న ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అయిన తర్వాత ఏదైతే భారీగా ర్యాలీ జరిగిందో, ఇప్పుడు ఈ న్యూస్ వచ్చింది, ఈ న్యూస్ని అనాలిసిస్ చేసుకొని డైజెస్ట్ చేసుకొని పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు అన్న క్లారిటీ వచ్చే లోపు ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. సో అందువల్ల ఈరోజు ప్రెజర్ కనిపించింది నేను అనుకుంటున్నాను. బట్ లాంగ్ టర్మ్ స్ట్రక్చరల్ ఇష్యూ అనైతే నాకైతే అనిపించట్లేదు. నెక్స్ట్ మనం పీటర్ షిఫ్ గారు చేసిన గోల్డ్ ప్రైస్ ప్రిడిక్షన్ గురించి మాట్లాడుకున్నాం. సో ఈయన ప్రిడిక్షన్ ఏంటంటే 2026 ఎండింగ్ కల్లా గోల్డ్ ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ పర్ ఔన్స్ $6,000 నుంచి $7,000 మధ్యలో ఉండబోతుంది అన్నట్టుగా ఈయన ప్రిడిక్షన్ చేస్తున్నారు. సో నాట్ ఓన్లీ ప్రిడిక్షన్, సో ఈ ప్రిడిక్షన్కి ఈయన చాలా డేటా పాయింట్స్ సపోర్టివ్గా చెప్తూ ఈ ప్రిడిక్షన్ అయితే చేశారు. ఎవరైనా ఈ పీటర్ షిఫ్ గురించి తెలియని వాళ్ళు ఉంటే జస్ట్ స్మాల్ ఇంట్రడక్షన్. ఈ పీటర్ షిఫ్ అనే ఆయన
యూరో పసిఫిక్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి CEO అండ్ వెరీ ఫేమస్ ఎకనమిస్ట్ అండ్ వెరీ ఫేమస్ ఇన్ ద స్టాక్ మార్కెట్ వరల్డ్. ఇంకా చెప్పాలంటే ఇదివరకు ఈయన 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ రాకముందే ప్రిడిక్ట్ చేసిన అతి కొద్ది మందిలో ఈయన కూడా ఒకళ్ళు. సో ఇలాంటి వ్యక్తి మీడియా ముందుకు వచ్చి అఫీషియల్గా ఒక డీటెయిల్డ్ వీడియో ఆల్మోస్ట్ ఒక 40 to 50 minutes ఇంటర్వ్యూలో అన్ని పాయింట్స్ని డీటెయిలింగ్ చేసుకుంటూ ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని గోల్డ్ ప్రైస్ ర్యాలీ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్పినప్పుడు డెఫినెట్గా మనం దాన్ని అయితే ఒక రిలయబుల్ అనాలిసిస్ కింద అయితే కన్సిడర్ చేయాలి. సో ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుంటే ఈయన అసలు ఏ పాయింట్స్ మీద ఈ గోల్డ్ ప్రైస్ ర్యాలీ అనేది జరుగుతుంది అంటే మన ప్రీవియస్ వీడియోలో మనం అనాలిసిస్ చేసుకున్నట్లుగానే మోర్ ఆర్ లెస్ ఆ లైన్స్లోనే ఉంది. బట్ స్టిల్ ఎనీవేస్ ఈజ్ అ ఫేమస్ ఎకనమిస్ట్ అండ్ దెన్ హీ విల్ హ్యావ్ అ గ్రేట్ రీసెర్చ్ టీమ్. సో ఆయనకున్న రీసెర్చ్ టీము ఆయనకున్న రీసోర్సెస్ బట్టి మళ్ళీ అనాలిసిస్ చేసి మనకి చెప్తున్నప్పుడు వీ హ్యావ్ టు లిజన్ విత్ ఓపెన్ ఐస్. సో ఒకసారి ఆయన పాయింట్స్ మాట్లాడుకుందాం, అసలు ఏ పాయింట్స్ బేస్ చేసుకుని తను ఈ ప్రిడిక్షన్ చేస్తున్నారు అనేది. గోల్డ్ అనేది ఇట్ విల్ కీప్ ఆన్ రైజింగ్ మోడ్లోనే ఉంటుంది నెక్స్ట్ షార్ట్ టు మీడియం టర్మ్ అండ్ లాంగ్ టర్మ్లో కూడా. ఎందుకు అంటే US డాలర్ వీకెనింగ్ అవుతుంది అక్రాస్ ద గ్లోబ్. అంటే నాట్ జస్ట్ అగేన్స్ట్ వన్ కరెన్సీ, అక్రాస్ ద గ్లోబ్ ఏవైతే ఈ డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయో సో వాటన్నిటితో పోల్చుకుంటే US డాలర్ వీకెనింగ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇది ఒక సస్టైన్డ్ ట్రెండ్ లాగా కంటిన్యూ అవుతుందని చెప్పి అంటున్నారు. ఎందుకంటే మెయిన్ క్యాపిటల్ వచ్చేసరికి US అసెట్స్ నుంచి గోల్డ్లోకి వెళ్తుందని, ఈ US డాలర్ వీకెనింగ్ ప్రొజెక్షన్ ఏదైతే ఉందో ఆల్రెడీ అన్ని కంట్రీస్ దాని దిశగా అడుగులు వేస్తున్నాయని, వాళ్ళ యొక్క సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్స్ని గోల్డ్ రూపంలో పెంచుకుంటున్నాయని చెప్పి చెప్తున్నారు. ఇది మెయిన్ ఏంటంటే US ఫిస్కల్ డిసిప్లిన్ మీద, అంటే US పాటించే ఈ డెట్ పాలసీస్ మీద కానీ US వేరే కంట్రీస్తో పాలసీ డిసిప్లిన్ కానీ ఇవన్నీ చాలా అన్సర్టైన్గా ఉండడం వల్ల ఇది మేజర్ ట్రెండ్గా మారుతుంది అని చెప్పి తను చెప్తున్నాడు. తర్వాత ఎంటైర్ వరల్డ్ కూడా ఇప్పుడున్న పరిస్థితికి, అంటే ఇప్పుడు USA పాటిస్తున్న ఈ ట్రేడ్ పాలసీస్ కానీ తర్వాత ఈ ఆర్మ్ ట్విస్టింగ్ టెక్నిక్స్ ఏవైతే యూజ్ చేస్తుందో, అంటే ఒక ప్రెషర్ పెట్టి తనకు కావాల్సింది చేయించుకోవాలనే విధానం కానీ ఇవన్నీ చూస్తుంటే ఇది డాలర్ వెపనైజేషన్ లాగా అనిపిస్తుంది. అంటే మన సుప్రీమసీని చూపించి అవతల వాళ్ళు నేను యాక్చువల్గా సుప్రీం పవర్ కాబట్టి నేనేది చెప్తే అది చెయ్యాలి అనే ధోరణి ఎప్పుడైతే కనిపిస్తుందో అన్ని కంట్రీస్ ఎమ్మటే పైకి చెప్పకపోయినా స్ట్రాటజికల్గా వాళ్ళు US డాలర్ రిజర్వ్స్ని తగ్గించుకుంటూ US డాలర్ కంటే కూడా మనకి గోల్డ్ రిజర్వ్స్ చాలా వైటల్ రోల్ ప్లే చేస్తాయి అని చెప్పి రిలీజ్ అవుతున్నాయని ఆ దిశగానే వీళ్ళందరూ అడుగులు వేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. సో దీని ప్రకారం గ్లోబల్ ఇన్వెస్టర్స్ US మార్కెట్స్ నుంచి మనీ విడ్రాల్స్ కూడా పెరిగినాయి అని చెప్పి అంటున్నారు. అండ్ ఇంకొక వైల్డ్ ప్రిడిక్షన్ ఈయన ఏం చెప్తున్నారంటే ఈ US డాలర్లో వచ్చే ఫాల్ ఎట్లా ఉంటుందంటే క్రిప్టో కరెన్సీ కంటే చాలా దారుణంగా ఉండబోతుంది అన్నట్లుగా చెప్తున్నారు. అంటే క్రిప్టో కరెన్సీలో మనకి వోల్టైలిటీ ఎలా ఉంటుందని మన ఆల్రెడీ అందరికీ తెలుసు. లైక్ 20%, 30% ఓవర్ ద నైట్ ఆర్ ఓవర్ ద వీక్స్ ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. బట్ ఆఫ్ కోర్స్ ఈయన చెప్పేది కొంత ఎగ్జాజరేషన్ మోడ్లో కనిపిస్తుంది కానీ బట్ స్టిల్ దెర్ ఆర్ ఫండమెంటల్ వ్యాలిడ్ పాయింట్స్ అనేది అయితే మాత్రం క్లియర్గా ఈయన చెప్తున్నారు. సో ఈ అన్ని పాయింట్స్ని బేస్ చేసుకొని ఈయన చెప్పేది ఏంటంటే గోల్డ్ ఈజ్ గోయింగ్ టు ప్లే ఎ వైటల్ రోల్ ఇన్ సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్స్ అనేది ఒక ఫండమెంటల్ షిఫ్ట్ కింద ఈయన మాట్లాడుతున్నారు. సో ప్రతి సెంట్రల్ బ్యాంక్, వరల్డ్లో ఉన్న ప్రతి కంట్రీ యొక్క సెంట్రల్ బ్యాంక్ US డాలర్ రిజర్వ్స్ నుంచి దే విల్ స్లోలీ మూవ్ టు ద, అంటే ఆల్రెడీ జరుగుతుంది బట్ అగైన్ ఇది ఇంకా ఇప్పటివరకు జరిగింది కాబట్టి ఈ ట్రెండ్ తగ్గుతుంది అనుకోవడానికి లేదు, ఈ ట్రెండ్ ఇంకా పెరుగుతుంది. సో ఎప్పుడైతే మొత్తం ప్రపంచంలో ఉన్న సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ ఈ గోల్డ్ వైపు అడుగులు వేయడం మొదలు పెడతాయో, ఈ గోల్డ్ని పర్చేజ్ చేయడం మొదలు పెడుతుందో అది ఒక ఫండమెంటల్లీ మోర్ స్ట్రాంగ్ వెపన్గా మారుతుంది అగేన్స్ట్ US డాలర్ అని చెప్పి ఈయన క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో బేస్డ్ ఆన్ ఆల్ దీస్ పాయింట్స్ ఇతను చెప్పేది ఏంటంటే 2026 ఎండ్ కల్లా పర్ ఔన్స్ గోల్డ్ $6,000 నుంచి $7,000కి వెళ్తుందని చెప్తున్నారు. సో ఈ పర్ ఔన్స్ని మళ్ళీ మనం గ్రామ్స్లోకి కన్వర్ట్ చేసుకొని అండ్ పర్ గ్రామ్ ప్రైస్ని US డాలర్స్ నుంచి ఇండియన్ కరెన్సీలోకి మాట్లాడుకుంటే అరౌండ్ 2 lakhs వరకు వస్తుంది మనకి పర్ 10 grams ప్రైస్ వచ్చేసరికి. డెఫినెట్గా ఈ పీటర్ షిఫ్ గారి అనాలిసిస్ కానీ అండ్ ప్రైస్ ప్రిడిక్షన్ కానీ గ్లోబల్ మార్కెట్స్ అండ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ యొక్క అటెన్షన్ అయితే డ్రా చేస్తుందని చెప్పి అయితే చెప్పొచ్చు.
సో అగైన్ దీన్ని బేస్ చేసుకొని మనం ఇమీడియట్గా షార్ట్ టర్మ్ పర్చేసింగ్ లేకపోతే ఇమీడియట్గా గోల్డ్ పర్చేసింగ్ చేయాలి అంటే నా ఒపీనియన్ అయితే అగైన్ గోస్ బ్యాక్ టు ద ఫండమెంటల్స్. సో ఎంత పెద్ద అనలిస్ట్ అయినా సరే, ఎంత పెద్ద ఎకనమిస్ట్ అయినా సరే, షార్ట్ టర్మ్లో ఏదైనా కమోడిటీని కానీ ఒక అసెట్ క్లాస్ యొక్క ప్రైసెస్ ప్రిడిక్ట్ చేయడం అనేది ఆల్వేస్ ఇట్స్ ప్రాబబిలిస్టిక్ సినారియో. అంటే 70% రైట్ అవ్వచ్చు, 30% రాంగ్ అవ్వచ్చు, ఆ ఛాన్సెస్ ఎప్పుడూ ఉంటాయి. సో మనం దగ్గర ఉన్న మన దగ్గర ఉన్న ఈ చిన్న చిన్న సేవింగ్స్ని తీసుకెళ్ళి ఒక 10 months ప్రిడిక్షన్ కోసమో లేకపోతే ఈ రెండులో ఇంత పెరుగుద్ది అంటున్నారు. సో ఇప్పుడు మనం తీసుకొని ఈ రెండు కల్లా మనం కనుక స్క్వేర్ ఆఫ్ చేసుకుంటే మనకి ప్రాఫిట్ వస్తుంది. అలాంటి యాంగిల్లో ఇన్వెస్ట్మెంట్ అయితే మాత్రం ఐ డోంట్ థింక్ దట్స్ ఎ వైజ్ ఇన్వెస్ట్మెంట్. అలా కాకుండా నేను ఎలాగో గోల్డ్ని ఒక అసెట్ క్లాస్ కింద చూస్తున్నాను. ఇప్పుడైనా కాదు, ఇదివరకు కూడా గోల్డ్ మీద నేను ఒక డీసెంట్ అలొకేషన్ ఇచ్చుకుంటూ వస్తున్నాను. సో ఐ విల్ కంటిన్యూ ద సేమ్. అండ్ మై వ్యూ ఈజ్ దట్ 3 to 5 years లాంగ్ టర్మ్ వ్యూ, ఆర్ ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ మోర్ దాన్ దట్ అనుకున్నప్పుడు డెఫినెట్గా ఇట్లాంటి డేటా పాయింట్స్ చూసినప్పుడు యూ కెన్ డూ సమ్ పర్చేసింగ్ అని అయితే నాకు అనిపిస్తుంది. సో అగైన్ వాళ్ళ రిస్క్ అపటైట్ అండ్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ టైం హారిజన్ బట్టి డెసిషన్ తీసుకోవాలి. ఇలాంటి డేటా పాయింట్స్ని ఎమ్మటే చూసి ఇమ్మీడియట్గా జంప్ అయిపోయి 10 months వ్యూతోనో 11 months వ్యూతోనో మనం మనీ ఇన్వెస్ట్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఆ రిటర్న్ రాకపోతే దాని గురించి ఇబ్బంది పడే పరిస్థితి కాకుండా లాంగ్ టర్మ్ వ్యూతో పెట్టుబడి చేసుకుంటే బాగుంటుందని చెప్పి నా ఒపీనియన్. నెక్స్ట్ మనం ఇడిల్విస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ నుంచి వచ్చిన ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ గురించి అనాలిసిస్ చేసుకుందాం. ఈ అనాలిసిస్ యొక్క సమ్మరీ ఏంటంటే, కార్లైల్ గ్రూప్ విచ్ ఈజ్ అ పిఈ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్. సో వీళ్ళ సబ్సిడరీ అయిన నిడో హోమ్ ఫైనాన్స్లో 45% స్టేక్ అక్వైర్ చేస్తున్నారని, ఈ 45% స్టేక్ని 2100 crores అక్వైర్ చేస్తున్నారని, అంటే టోటల్ డీల్ సైజ్ ఈజ్ ద 2100 crores. ఈ 2100 crores 1500 crores ఏమో ఫ్రెష్ క్యాపిటల్ని నిడో హోమ్ ఫైనాన్స్లోకి ఇన్ఫ్యూజ్ చేసి షేర్స్ పర్చేస్ చేస్తారు. అంటే దీన్నే మనం ప్రైమరీ క్యాపిటల్ అంటాం. అంటే ఎప్పుడైతే కంపెనీలోకి ఫ్రెష్ క్యాపిటల్ ఇచ్చి ఆ ఫ్రెష్ క్యాపిటల్కి ఈక్వలెంట్ షేర్స్ని పర్చేస్ చేస్తున్నామో దాన్ని ప్రైమరీ ఫండ్ ఇన్ఫ్యూజన్ అంటాం. సో 1500 crores ఆఫ్ ఫ్రెష్ మనీ ఈ నిడో హోమ్ ఫైనాన్స్ కంపెనీలోకి అయితే వస్తుంది, విచ్ ఈస్ అ సబ్సిడరీ ఆఫ్ ఇడిల్విస్ ఫైనాన్షియల్ సర్వీసెస్. రిమైనింగ్ 600 crores ఏదైతే ఉందో ఆ 600 crores ఇడిల్విస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నుంచి వీళ్ళు ఆ పర్టికులర్ స్టేక్ని 600 crores వర్త్కి బై చేస్తారు, విచ్ ఈజ్ అ సెకండరీ సేల్ అని చెప్తాం. సెకండరీ సేల్ అంటే కంపెనీలోకి ఫ్రెష్ మనీ అయితే రాదు, బట్ ఎగ్జిస్టింగ్ ఓనర్స్ ఆ సేల్ని అయితే చేస్తారు. అంటే అది అగైన్ ఇడిల్విస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీలోకి వస్తుంది, బట్ నాట్ ఇన్ టు నిడో హోమ్ ఫైనాన్స్. అట్ ఎ గ్రూప్ లెవెల్లో అగైన్ ఆ ఫండ్ ఇన్ఫ్యూజన్ వస్తుంది. సో ఇడిల్విస్ ఫైనాన్షియల్ సర్వీసెస్కి ఈ నిడో హోమ్ ఫైనాన్స్లో ఏదైతే ఓనర్షిప్ ఉందో ఆ ఓనర్షిప్ డైల్యూట్ అవుతుంది టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 600 crores. 1500 crores ఫ్రెష్ మనీ వస్తుంది. సో ఇది టోటల్ డీల్ సమ్మరీ. ఈ డీల్ గురించి మనం ఫర్దర్గా అనాలిసిస్ చేసుకోవాలంటే ఒక్కసారి మనకి ఇడిల్విస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ యొక్క కార్పొరేట్ స్ట్రక్చర్ కూడా తెలియాలి. సో ఇడిల్విస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది హోల్డింగ్ కంపెనీ. సో హోల్డింగ్ కంపెనీ కింద అగైన్ దే హ్యావ్ 7 different సబ్సిడరీస్. ఈచ్ సబ్సిడరీ కూడా ఈచ్ డిఫరెంట్ బిజినెస్ లైన్లో ఉంది. అంటే ఈచ్ డిఫరెంట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది ఒక్కొక్క సబ్సిడరీ వచ్చేసరికి. సో ఫస్ట్ సబ్సిడరీ వచ్చేసరికి ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్మెంట్ బిజినెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఈ బిజినెస్లో ఇడిల్విస్ ఫైనాన్షియల్ సర్వీసెస్కి 100% ఓనర్షిప్ ఉంది. నెక్స్ట్ సబ్సిడరీ వచ్చేసరికి ఇడిల్విస్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్. ఈ కంపెనీ మ్యూచువల్ ఫండ్ బిజినెస్ని క్యారీ చేస్తుంది. ఇందులో హోల్డింగ్ కంపెనీకి ఇడిల్విస్ ఫైనాన్షియల్ సర్వీసెస్కి 90% వాటా అయితే ఉంది. నెక్స్ట్ అసెట్ రీకన్స్ట్రక్షన్ బిజినెస్ విచ్ ఈస్ 63% ఓనర్షిప్ టు ద హోల్డింగ్ కంపెనీ. నెక్స్ట్ వచ్చేసరికి ఎన్బిఎఫ్సి, ఆ ఎన్బిఎఫ్సిలో 100% ఓనర్షిప్. నెక్స్ట్ హౌసింగ్ ఫైనాన్స్ విచ్ ఈస్ అ నిడో హోమ్ ఫైనాన్స్. సో ఇప్పుడు మనం కేరళ గ్రూప్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంది పర్టికులర్లీ ఈ సబ్సిడరీలోకి. ఓకే, సో వాళ్ళు ఏదైతే 2100 crores డీల్ అంటున్నారో ఆ 2100 crores డీల్ నథింగ్ రిలేటెడ్ టు ఎనీ అదర్ సబ్సిడరీస్. మిగతా సబ్సిడరీస్ వేటికి సంబంధం లేదు. ప్యూర్లీ దే ఆర్ బుల్లిష్ ఆన్ ద హౌసింగ్ ఫైనాన్స్ సెక్టర్. ఆ హౌసింగ్ ఫైనాన్స్ సెక్టర్ వీళ్ళ సబ్సిడరీ ఏదైతే నిడో హోమ్ ఫైనాన్స్ ఉందో అది హౌసింగ్ ఫైనాన్స్ సెక్టర్కి క్యాటర్ చేస్తుంది కాబట్టి ఆ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలో ఈ 2100 crores ఫండ్ డీల్ అయితే వీళ్ళు చేయడానికి డిసైడ్ అయ్యారు. నెక్స్ట్ సబ్సిడరీ వచ్చేసరికి జనరల్ ఇన్సూరెన్స్. అగైన్ ఇందులో వీళ్ళకి 100% ఓనర్షిప్ ఉంది ఇడిల్విస్ ఫైనాన్షియల్ సర్వీసెస్కి. లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ కూడా ఉంది వీళ్ళకి. ఇందులో 82% వాటా ఉంది హోల్డింగ్ కంపెనీకి. సో ఇది టోటల్ గ్రూప్ స్ట్రక్చర్.
ఇప్పుడు అసలు మనం ఎందుకు దీన్ని ఇంత డీటెయిల్గా మాట్లాడుకుంటున్నాం అంటే ఈ క్యారల్ గ్రూప్ అనే వాళ్ళు కాదు, ఏ పీఈ ఇన్వెస్టర్ అయినా సరే ఒక పర్టికులర్ కంపెనీలో అంత హ్యూజ్ స్టేక్ అంటే ఆల్మోస్ట్ 45% అంటే నియర్ టు కంట్రోలింగ్ స్టేక్, 50% దాటితే మనం కంట్రోలింగ్ స్టేక్ అంటాం. నియర్ టు కంట్రోలింగ్ స్టేక్ అంత హ్యూజ్ పర్చేస్ చేస్తున్నారు అంటే ఈ పీఈ ఇన్వెస్టర్స్ యొక్క స్ట్రాటజీ ఎలా ఉంటుంది అంటే దే విల్ ఐడెంటిఫై ద బూమింగ్ సెక్టర్, అంటే నెక్స్ట్ 5 years 10 yearsలో కంపల్సరీ ఈ సెక్టర్లో గ్రోత్ అయితే ఉంటుంది, ఇందులో మనం ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉండవు అనుకుంటేనే ఇంత మనీని వాళ్ళు ఇన్ఫ్యూజ్ చేస్తారు. సో వన్స్ దే ఎక్వైర్ ఎనీ కంపెనీ ఆర్ వన్స్ దే గెట్ ఇన్ టు ఎనీ కంపెనీ, ఇంత పెద్ద అమౌంట్తో ఏదైనా కంపెనీలోకి వచ్చారు అంటే వాళ్ళదంతా కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళేమి కంపెనీ పర్మనెంట్ ఓనర్స్ అవుదామని చెప్పి రారనమాట. సో వాళ్ళదంతా ఎలా ఉంటుందంటే 5 to 7 years వ్యూ, అంటే వాళ్ళ ఫండ్ లైఫ్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఈ 2100 crores ఇన్ఫ్యూజ్ చేస్తున్నారో దానికి ఒక ఫండ్ క్రియేట్ చేస్తారు. ఆ ఫండ్ ఇటువంటి సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది అని చెప్పి ఒక ఆబ్జెక్టివ్ క్రియేట్ చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న హై నెట్వర్త్ ఇండివిజువల్స్ నుంచి కానీ కార్పొరేట్స్ నుంచి కానీ ఫండ్ పూల్ చేసి ఇన్వెస్ట్ చేసి ఆ ఫండ్ 10 year టైం అని ఉంటుంది, 5 years నుంచి 7 years టైం అనో అలా ఉంటుంది. ఈ 5 years నుంచి 7 years టైంలో ఈ మొత్తం గేమ్ అయిపోవాలి. అంటే వీళ్ళు ఇన్వెస్ట్ చేయడము, ఆ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ కంపెనీని ఒక ర్యాపిడ్ ప్రేస్లో గ్రో చేయడము, గ్రో చేసిన తర్వాత ఇప్పుడు ఇది సబ్సిడరీగా ఉంది ఈ పర్టికులర్ కేసులో, ఈ ఎడెల్వెస్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఈ నిడో హోమ్ ఫైనాన్స్ అనేది ఒక సబ్సిడరీగా ఉంది. సో దీన్ని వాళ్ళు ర్యాపిడ్గా నెక్స్ట్ 5 years 7 yearsలో గ్రో చేసి ఆ పర్టికులర్ బిజినెస్ని అగైన్ ఐపీఓకి తీసుకొస్తారు. అంటే ఐపీఓ కంటే సెకండరీ మార్కెట్లోకి. ఇవన్నీ కూడా కంపెనీ దగ్గర నుంచి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏం లేదు, బట్ జనరల్లీ ద పీఈ ఇన్వెస్టర్స్ జర్నీ ఎలా ఉంటుంది అనేది నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చూశాను కాబట్టి మీకు జస్ట్ అనలిటికల్ వీడియో చెప్తున్నాను. సో అగైన్ ఇప్పుడు నెక్స్ట్ ఈ 5 yearsలో ఈ కంపెనీని ర్యాపిడ్గా గ్రో చేసి ఆ పర్టికులర్ కంపెనీని చాలా హై వాల్యూషన్లో, అంటే ఇప్పుడు వీళ్ళు 2100 crores 45% ఓనర్షిప్కి ఎక్వైర్ చేశారు కదా. సో నెక్స్ట్ 5 yearsలో బిజినెస్ కనుక డబుల్ ఆర్ ట్రిపుల్ అయింది అనుకోండి, అంటే గ్రోత్ అంటే వీళ్ళ బిజినెస్ సైజ్ అనేది వాళ్ళ బిజినెస్ వాల్యూమ్స్ డబుల్ ఆర్ ట్రిపుల్ అయింది అనుకోండి, 5 years తర్వాత ఆ వాల్యూషన్లో మార్కెట్లోకి తీసుకొస్తారు. సో మార్కెట్ జనరల్లీ ఇలాంటి హై గ్రోత్ కంపెనీస్కి హై మల్టిపుల్స్ ఇస్తుంది. సో వీళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ని మల్టీఫోల్డ్ రిటర్న్తో మళ్ళీ వాళ్ళు మార్కెట్లో లిస్ట్ చేసి వాళ్ళు ఏదైతే మనీ ఇన్వెస్ట్ చేశారో దాన్ని సెకండరీ మార్కెట్, అంటే మనలాంటి రిటైల్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కానీ మ్యూచువల్ ఫండ్స్ నుంచి కానీ మళ్ళీ వాళ్ళు ఈ వాటాని అమ్ముకొని ఎగ్జిట్ అవుతారు అనమాట. సో ఇలాంటి పీఈ డీల్ జరిగినప్పుడు మనం డెఫినెట్గా వీటిని మన రాడార్లో అయితే ఉంచుకోవాలి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఈ డీల్ బాగా యూజ్ అవుతుంది, ఈ డీల్ అనాలిసిస్ యూజ్ అవుతుందని చెప్పి డీటెయిల్డ్గా అయితే డిస్కస్ చేశాను. సో ఈరోజు వీళ్ళు ఈ డీల్తో పాటు రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేశారు, అండ్ రిజల్ట్స్ కూడా వెరీ ఇంప్రెసివ్ రిజల్ట్స్. వీళ్ళ ఓవరాల్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇయర్ ఆన్ ఇయర్ 45% అయితే జంప్ కనిపిస్తుంది. అండ్ అక్రాస్ ద బోర్డ్, అంటే వీళ్ళకున్న ఇందా మనం మాట్లాడుకున్న 7 subsidiaries ఏవైతే ఉన్నాయో ఈచ్ బిజినెస్ లైన్లో అసెట్ మేనేజ్మెంట్ వచ్చేసరికి 33% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్, మ్యూచువల్ ఫండ్ బిజినెస్ వచ్చేసరికి 33% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్, అగైన్ ఎంఎస్ఎంఈ లోన్స్ వచ్చేసరికి 5.7x జంప్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అంటున్నారు. తర్వాత హౌసింగ్ ఫైనాన్స్ డిస్బర్స్మెంట్స్ 36% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్. వీళ్ళ జనరల్ ఇన్సూరెన్స్ సబ్సిడీలో గ్రాస్ రిటర్న్ ప్రీమియం 47% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్, లైఫ్ ఇన్సూరెన్స్లో గ్రాస్ ప్రీమియం 15% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అయితే రికార్డ్ చేస్తున్నారు. అగైన్ రిజల్ట్స్ కూడా వెరీ సాలిడ్ అండ్ కాంప్రహెన్సివ్గా ఉన్నాయి. సో స్ట్రాంగ్ రిజల్ట్స్ అలాంగ్ విత్ ద ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ డీల్ అనౌన్స్మెంట్, ఈ రెండు కాంబినేషన్ అనేది వెరీ రేర్గా చూస్తుంటాం. సో స్ట్రాంగ్ రిజల్ట్స్ సపోర్టెడ్ బై పీఈ డీల్ అనౌన్స్మెంట్ ఈరోజు ఈ స్టాక్ని చాలా పాజిటివ్గా అయితే ఇంపాక్ట్ చేసినాయి. ఆల్మోస్ట్ 9 to 10% పెరిగి అయితే ఓపెన్ అయింది. సో అగైన్ కమింగ్ బ్యాక్ టు ద కంక్లూజన్, సో డీల్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇది ఒక హోల్డింగ్ కంపెనీ. ఈ హోల్డింగ్ కంపెనీ అండర్నీత్లో మనకి 7 subsidiaries ఉన్నాయి కాబట్టి ఇలాంటి గ్రూప్ అనేది ఎప్పుడైనా సరే, అండ్ ఈవెన్ వీళ్ళు ఉన్న ఈచ్ సబ్సిడరీ చేస్తున్న బిజినెస్ చూసుకుంటే అసెట్ మేనేజ్మెంట్ బిజినెస్ కానీ మ్యూచువల్ ఫండ్ బిజినెస్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ జనరల్ ఇన్సూరెన్స్ కానీ అన్నీ చాలా హై గ్రోత్ ఉన్న సెక్టార్స్. సో వీళ్ళు ఈ గ్రూప్ నుంచి ఫ్యూచర్లో అన్ని కంపెనీస్ ఒక పర్టికులర్ సైజ్కి రీచ్ అయిన తర్వాత ఈచ్ కంపెనీని మళ్ళీ వాళ్ళు సపరేట్గా మార్కెట్లోకి లిస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ మనం అవుట్ స్టాండింగ్ రిజల్ట్స్ సెక్షన్లో మదర్సన్ సంవర్ధన గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ Q3 FY26 రిజల్ట్స్ అయితే వెరీ స్ట్రాంగ్ రిజల్ట్స్ పోస్ట్ చేశారు. వీళ్ళ క్వార్టర్లీ రెవెన్యూ వచ్చేసరికి హైయెస్ట్ ఎవర్ క్వార్టర్లీ రెవెన్యూ, అంటే హిస్టారికల్ హైయెస్ట్ రెవెన్యూస్ అయితే పోస్ట్ చేశారు. సో వీళ్ళ నెంబర్స్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుంటే EBITDA అయితే 3042 crores రిపోర్ట్ చేశారు, 10% ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్. నార్మలైజ్డ్ ప్రాఫిట్ అంటే ఎక్సెప్షనల్ ఐటమ్స్ లేకపోతే ఏదైనా వన్ టైమ్ అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ తీసేసి నార్మలైజ్డ్ ప్రాఫిట్ గురించి మాట్లాడుకుంటే అది 21% జంప్ అయ్యి 1061 crores రిపోర్ట్ చేశారు. సో వీళ్ళకి ఈ Q3 FY26 రిజల్ట్స్ గ్రోత్ కానీ లేదా కాంట్రిబ్యూషన్ కానీ డివిజనల్ పర్ఫార్మెన్స్ అంటే సెగ్మెంటల్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మాడ్యులర్ అండ్ పాలిమర్ సెగ్మెంట్ వచ్చేసరికి 15,775 crores గాను వీళ్ళ రెవెన్యూస్,
వైరింగ్ హార్నెస్ సెగ్మెంట్ 9,083 crores రెవెన్యూ గాను, విజన్ సిస్టమ్స్ 5,247 crores, ఎమర్జింగ్ బిజినెస్ 4,218 crores, ఇంటిగ్రేటెడ్ అసెంబ్లీస్ 2,715 crores. సో అక్రాస్ ద బోర్డ్ అంటే వీళ్ళ ఏవైతే బిజినెస్ సెగ్మెంట్స్ ఉన్నాయో అన్ని బిజినెస్ సెగ్మెంట్స్లో వెరీ ఇంప్రెసివ్ నెంబర్స్ని అయితే వీళ్ళు డెలివర్ చేశారని చెప్పుకోవచ్చు. ఈరోజు మార్కెట్ కూడా ఈ స్టాక్ని చాలా పాజిటివ్గా అయితే రివార్డ్ చేసింది. ఓవరాల్ వెరీ నైస్ రిజల్ట్స్ అని చెప్పొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇప్పుడు ఫైనలైజ్ అయిన ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ తీసుకొచ్చే స్ట్రక్చరల్ షిఫ్ట్ కూడా ఈ కంపెనీకి అయితే చాలా యూజ్ అవుతుందని చెప్పి నాకు అనిపిస్తుంది. ఓవరాల్ వెరీ గుడ్ కంపెనీ, మస్ట్ బీ ఇన్ ద వాచ్ లిస్ట్ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ రిజల్ట్ సెక్షన్లో ఇంకో కంపెనీ గురించి మాట్లాడుకోవాలంటే యాంబర్ ఎంటర్ప్రైజ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ Q3 FY26 రిజల్ట్స్ వెరీ ఇంప్రెసివ్ రిజల్ట్స్ అని చెప్పాలి. వీళ్ళ రెవెన్యూస్ వచ్చేసరికి 38% ఇయర్ జంప్ అయ్యి 2,943 crores గాను, 9 months రెవెన్యూ 29% ఇయర్ జంప్ అయ్యి 8,039 crores గాను, క్వార్టర్లీ రెవెన్యూ 38% ఇయర్ జంప్ అయినట్లుగా, 9 months రెవెన్యూ 29% జంప్ అయినట్లుగా అయితే రికార్డ్ చేశారు. వెరాజ్ ప్రాఫిటబిలిటీ మ్యాట్రిక్స్ వచ్చేసరికి ఆపరేటింగ్ EBITDA 53% ఇయర్ జంప్ అయ్యి 247 crores గాను, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 128% జంప్ అయ్యి 84 crores గాను రికార్డ్ చేశారు. డిఫరెంట్ బిజినెస్ సెగ్మెంట్స్లో వీళ్ళకున్న ఇయర్ పర్సెంట్ గ్రోత్ చూసుకుంటే ఎలక్ట్రానిక్ సెగ్మెంట్స్ 79% గ్రోత్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 27% గ్రోత్, రైల్వే అండ్ డిఫెన్స్ 20% గ్రోత్. సో ఆల్ ద బిజినెస్ సెగ్మెంట్స్ వెరీ డీసెంట్ గ్రోత్ అయితే రిపోర్ట్ చేసింది. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళ రోబస్ట్ Q3 పర్ఫార్మెన్స్ మెయిన్ రీజన్ వచ్చేసరికి వీళ్ళు ఎలక్ట్రానిక్స్ అండ్ డ్యూరబుల్ సెగ్మెంట్గా చెప్తున్నారు. అండ్ ఈవెన్ వీళ్ళ ఫ్యూచర్లో కూడా వీళ్ళు ఈ సెగ్మెంట్లో వెరీ ర్యాపిడ్గా ఎక్స్పాన్షన్ మోడ్లో అయితే ఉన్నారు. ఒక 116 acres ఆఫ్ ల్యాండ్ కూడా ఒక గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్కి దీనికి సంబంధించి వీళ్ళు ఎక్వైర్ చేసినట్లుగా కూడా అనౌన్స్మెంట్ అయితే చేశారు. వెరీ ఇంప్రెసివ్ అండ్ గ్రోత్ డ్రివెన్ రిజల్ట్స్ అని చెప్పొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో ఫ్రెండ్స్. ఇలా నేను మార్కెట్లో జరుగుతున్న ఈవెంట్స్ మీద నా పర్సనల్ వ్యూని అండ్ డీటెయిల్డ్ అనాలిసిస్ని చేస్తున్న విధానం కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను రెస్పాండ్ అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేను ఎప్పుడు చెప్పేదే, మార్కెట్లో రైట్ ఇన్ఫర్మేషన్ ఆల్వేస్ ఎట్ ద రైట్ టైం వెరీ ఇంపార్టెంట్. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ ఎంకరేజింగ్ ద ఛానల్. See you in the tomorrow's video, friends. Signing off, yours, C. Ashok.